ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యాన్ని నేను వింటూ ఉన్నాను, నీ కృపలో మమ్మలను బలపరచు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ వాక్యములో ఉన్న ఆత్మీయ బలం, మీ వాక్యములో ఉన్న ఆత్మీయ శక్తి నాకు దయచే ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కేవలం విని వెళ్ళిపోయే వారి వలె మనము కాకుండా, విన్న వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకిస్తూ వాక్యానికి తగిన ఆత్మీయ జీవితంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాము గనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతిరోజు మేము ఇలాగున మీ సన్నిధానములో చేరి మీ వాక్యాన్ని మేము వినటానికి మీరు మాకు చూపించిన మీ కృపను బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన మా పరమ తండ్రి, మీ కృపకై వందనాలు, మీ కనికరముకై వందనాలు, మీ సన్నిధి సహాయముకై వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీ వాక్యాన్ని వినే ఆత్మీయ శక్తిని గ్రహించే సామర్థ్యమును మీరు మాకు ఇచ్చుచు ఉన్నందు కొరకై వేలాది వందనాలు చెల్లించుకొనుచు ఉన్నాం. ఘనత మహిమ మీరే పొందుకొనమని, బలపరిచి దీవించి మీరే మహిమ పొందుకొనమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో చేరివచ్చిన వారందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఈ దిన ధ్యానములో మనమందరము చేరి ఆయన నామమును గణపరుచుకునే భాగ్యాన్ని మహాదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియమైన వారులారా, నిన్నటి దినానికి మునుపు రోజు వరకు మనము హోషేయ అనే ప్రవక్త గురించి, ప్రవక్త గ్రంథమైన హోషేయ గ్రంథాన్ని గురించి చాలా విశ్లేషణమైన సంగతులు మనము చాలా నేర్చుకున్నాం. వ్యక్తిగతంగా కేవలం నేను బోధించటమే కాదు, నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మరి హోషేయ గ్రంథాన్ని మనము పూర్తి చేసుకున్నాం. అనగా వచ్చిన ధ్యానాంశాలు కాదు, కానీ వచ్చిన ధ్యానాంశం అంటే రోజుకో వచనాన్ని చదవటం, లేదా సందర్భ సహితంగా కొన్ని వచనాలు చదువుకొని ఆ వచనాల ప్రకారంగా ధ్యానం చేయటం కాదు, కానీ కొన్ని అంశాలను మనము ఎంచుకుంటూ ఉన్నాం. వచన ధ్యానాంశాలు కాదు, కానీ అంశ ధ్యానాంశాలుగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అలాగున సుదీర్ఘమైన హోషేయ గ్రంథ ధ్యానాలు మీరు వింటూ ఉన్నారు. అలాగునే యూట్యూబ్లో కూడా అవి భద్రపరచబడుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా తప్పకుండా అవి మరలా వినటానికి అనుకూలంగా ఉంటాయి. అలాగునే మరి ఈ దినము నుండి మనము ఆ తదుపరి ప్రవక్త గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఏ గ్రంథం అండి అది? ఏ గ్రంథం అండి? మీరెవరూ మాట్లాడలేదు అని అంటే కనీసం ఆ తరువాత పుస్తకం ఏమిటో కూడా మీలో గమనించి ఉండలేదా? ప్రియమైన వారులారా, ఈ విషయానికి, ఈ మాటకి మీ దగ్గర
ఏమైనా సమాధానం ఉందా? హోషేయ గ్రంథాన్ని పూర్తి చేసుకున్నాము కదా. ఆ తరువాత మనం ధ్యానం చేసుకునేది యోవేలు గ్రంథము కాబట్టి ఒకసారి చదువుకుందాం అని చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒకటే ఒక్కటే 2 హోషేయ గ్రంథాన్ని మనం పూర్తి చేసుకున్నాము కదా. ఆ తరువాత గ్రంథాన్ని చదువుకుందామని చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇద్దరు మాత్రమే చేయి చూపారు. ఇద్దరు కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వారే. కూటమైన తరువాత మీకు బహుమానం ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళండి తప్పకుండా. లేదా ఇంతమందిలో ఏమైనా బాగోదు కదా, లైవ్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా మీరు వచ్చి మీ గిఫ్ట్ని, క్యాష్ గిఫ్ట్ని మీరు కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. ఇద్దరు ఒక్క ఫ్యామిలీ కాబట్టి ఒకరు రండి చాలు. థ్యాంక్ యూ. ప్రియమైన వారులారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సేవకుడు చెప్పే బోధతో మీరు మీరు అనుసరించగలిగితే అది మీకే ఎంతైనా ఆశీర్వాదం. అప్పుడు దేవుని మాట ద్వారా, దేవుని నోటి మాట ద్వారా ఏ మాట అయితే మనకి ప్రయోజనకరముగా ఉంటుందో ఆ విషయాలను దేవుడు మనకు నేరుగా మాట్లాడగలుగుతాడు అనే విషయాన్ని మీరు గమనించాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన వారులారా, ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకొని దినధ్యానాన్ని ప్రారంభించుకుందాం. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? వినండి ప్రియమైన వారులారా, ఈ యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోవేలు గ్రంథంలో సుమారు 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలలో కూడా యోవేలు ప్రవక్త అనే ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. మీరు 3 అధ్యాయాలు చదివినా కానీ యోవేలు ప్రవక్తగా వచ్చి ఆయన ప్రవచనాలు చెప్పాడు అని ప్రవక్త పరిచయంగా కానీ ప్రవక్త అని ప్రస్తావన కానీ మనం ఎక్కడ కూడా చూడం. మరి యోవేలు ప్రవక్తని ఎలా చెప్పగలరండి? యోవేలు ప్రవక్తని ఎలాగునా మీరు మాకు చూపించగలరండి అని అడిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే అక్కడ ఈ ప్రస్తావన మనము తప్పకుండా చదవగలుగుతూ ఉంటాం. తీయండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము నుండి చదివితే యోవేలు అనే వ్యక్తి, ఆయన ప్రవక్త అనే ప్రస్తావన మనం అక్కడ చదవగలుగుతూ ఉంటాం. అయితే పేతురు ఆ 11 కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టుగా వీరు మత్తులు కారు, ప్రొద్దున బొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదేమనగా అంత్యదినముల యందు నేను నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించెదను. ప్రియమైనటువంటి వారులారా, ఈ విషయాన్ని మీరు గమనించారు కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు చదివినప్పుడు అందులో యోవేలు ప్రవక్త పలుకబడినటువంటి ప్రవచనం అనే కొన్ని వచనాలు క్రింద కొన్ని ప్రవచనాలు మనం అక్కడ చదువుతూ ఉంటాం. అవే మాటలు ఏ ప్రవచనమైతే అంత్యదినముల యందు అని ప్రారంభించారో
అదే ప్రవచనాలు మాటలు 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనము నుండి చదువుతుంటే ఆ విషయాలు మనకి ప్ర ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. వినండి ప్రియమైన వాళ్ళరా, అసలు దేవుడు యోవేలుని ప్రవక్తగా పిలుచుకోవటానికి, లేదా దేవుడు యోవేలును ప్రవక్తగా నిలవబెట్టుకోవటానికి, యోవేలు ప్రవక్తగా దేవుని ముందు ఆయన చిత్తాన్ని లేదా ఆయన యొక్క ఆలోచనను ఎరిగినటువంటి వ్యక్తిగా యోవేలు ఉండటానికి దేవుడు ఎలాగున కోరుకున్నాడు. ఈరోజు యోవేలు యొక్క పరిచయాన్ని లేదా యోవేలు యొక్క ప్రస్తావన పరిచయాన్ని ఈ రాత్రి కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. అసలు యోవేలు ఎక్కడ నుండి వచ్చినవాడు? యోవేలు ఏ పరిస్థితులలో ఉన్నప్పుడు ఆ యొక్క ఆలోచనలు వచ్చాయి? ఎలాంటి పరిస్థితులలో నుండి ఈ యొక్క ప్రవక్తగా పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు అనే విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలను దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఏ విషయాలను దేవుడు వారి కొరకు లేదా ప్రవక్తను ఏ విషయాలుగా కోరుకుంటూ ఉన్నాడు అనే విషయాలను ప్రవక్త గ్రంథంలో ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ప్రవక్తగా కోరుకోవటానికి, దేవుడు ప్రవక్తగా నిలవబెట్టుకోవటానికి, బాబు నువ్వు ఇలాగరా నిలబడున్నావు కదా, ఇలారా అని పిలిచి దేవుడు ఎవరిని కూడా అంత సింపుల్గా ప్రవక్తగా నిలవబెట్టుకోడండి. చాలా జీవితాన్ని చూస్తాడు. నేను అదే ప్రారంభం నుండి చెప్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, దేవుడు మనల్ని దీవించాలి అని అంటే, దేవుడు మనల్ని బలపరచాలి, మన ప్రార్థన నెరవేర్చాలి అని అంటే, ఏదో ప్రభువా స్తోత్రం నాయన అని 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేసి బుడబుడ కన్నీరు కార్చేసి దేవుని సన్నిధానంలో మోకరించినంత మాత్రాన దేవుడు మన ప్రార్థన నెరవేరుస్తాడు అని అంటే మాత్రం, ప్రియమైన వారులారా, అలాంటి ప్రార్థనలు నెరవేరితే ఈ దినాన మనం ఏ పాటికో ఏనాడో ఎంతో ఆశీర్వాదంలో ఉండేవారమే. వినండి ప్రియమైనటువంటి వారులారా, అందుకనే నేను అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం దీవించబడాలంటే మనల్ని మనం చూసుకోము. మనం దీవించబడాలంటే వాడెలాగున్నాడు, వీడేం చేస్తున్నాడు అవతల వాళ్ళ జీవితంలో చూడటమే తప్ప, దేవుడు నన్ను దీవించాలి గనుక నా బ్రతుకును నేను మార్చుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి గనుక నా పరిస్థితులు మార్చుకోవాలని లౌకికమైనటువంటి ఆలోచన ఎవరికి లేదండి. ఎప్పుడు కూడా ఎదుటివాడిని చూడటమే మన జీవితం. కానీ మన జీవితం లోపల, ఇన్ హార్ట్, మన హృదయం లోపల చూసుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో మనుషులకు లేకపోవటమే ఆశీర్వదించబడకపోవటానికి ఒక విలువైన కారణంగా ఉండిపోతుంది. వినండి ప్రియమైనటువంటి వారులారా, యోవేలును దేవుడు ప్రవక్తగా కోరుకోవటానికి దేవుడు ఎన్ని చూశాడు అనుకున్నారు, ఎంత ఎంచాడు అనుకున్నారు, ఎన్ని క్వాలిటీస్ దేవుడు ప్రత్యేకంగా చూసి అబ్బాయి ఒకసారి ఆ యోధా ప్రజల యొద్దకు నువ్వు వెళ్ళాలి, నా మాటగా వారితో నీవు మాట్లాడితే గాని వారు నీ మాట వినరు అనేటువంటి ప్రస్తావన ఎంత ప్రత్యేకంగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో. వినండి ప్రియమైన వారులారా, దేవుడు ప్రవక్తను కోరుకున్నాడు అనంటే ఎంత విశేషమైనటువంటిది ఆలోచన చేద్దామా? చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 15వ అధ్యాయాన్ని 11వ వచనాన్ని మనం గనక చదువుతూ ఉన్నప్పుడు, యోవేలు అనేటువంటి వ్యక్తి అక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉన్నాడు అనే విషయాన్ని మనకు అక్కడ ప్రత్యేకంగా కనబడుతూ ఉంది. యోవేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. యోవేలు క్షమించాలి దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం.
అంతటా దావీదుకు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీలైన ఉరియేలు ఆషాయ యోవేలు పెమాయా ఎలిమియేలు అమినదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను. ప్రియమైన వారులారా, లేవీలను అక్కడ మీరు జ్ఞాపకంగా చదివితే 2వ వచనం 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీలను ఏర్పరచుకొనెనని చెప్పి ఆ క్రింద చాలా పేర్లు అక్కడ ప్రస్తావించడం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, యోవేలు అనేటువంటి పాత్ర దేవుడు లేవీలలో నుండి, లేవీలు అనగా ఎవరు ఏమండి? లేవీలు అనగా ఎవరు? దేవుని యొక్క మందిరము పని చేసే వారిని మాత్రమే దేవుడు లేవీలుగాను యాజకులుగాను పిలుచుకున్నారు. గమనించాలి, వారు మందిరము పని తప్ప వేరే పని చేయనే కూడదు. అది దేవుడు లేవీలైనటువంటి వారికి ఇచ్చినటువంటి కట్టడ. అందుకనే మొదటి పాత్రగా మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియమైన వారులారా, లేవీయులు అనేటువంటి పాత్రలో ఆ యోవేలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, దినవృత్తాంతాలు ఇదే మొదటి గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నప్పుడు యోవేలు పాత్ర మరొకటిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అక్కడ చదువుతున్నాం. గమనించాలి, యెహీయేలు కుమారులైన జేతాము వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. ప్రియమైన వారులారా, గమనించాలి, చాలామంది బొక్కసములు అనగానే చదివినప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే కొంత అవగాహన లోపం. అయితే గమనించండి ప్రియమైన వారులారా, బొక్కసములు అనగానే మందిరమునకు సంబంధించినటువంటి ఒక చిన్న స్టాక్ రూమ్, అనగా వస్తువులు పెట్టుకోవటానికి, మందిరం యొక్క ఉపకరణాలు పెట్టుకోవటానికి, మందిరం యొక్క సామానాలు పెట్టుకోవటానికి ఒక చిన్న గదిని ఆ రోజుల్లో బొక్కసములలో అని పిలిచేవారు. దానికి ఒక సెక్యూరిటీ, దానికి ఒక లాకింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ఈ యోవేలు అనేటువంటి వ్యక్తి ఒక మంచి నాయకుడుగా ఏర్పరచబడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కూడా కొన్ని విషయాలు 26వ వచనాన్ని చదువుకుందాం. మరియు సైన్యములకు చేరిన వీరు పరాక్రమశాలులెవరనగా యోవాబు తమ్ముడైన ఆషాహేలు, అలాగున చాలా పేర్లు చదువుతూ ఉన్నప్పుడు ఆ క్రింద వచనాలలో 38వ వచనములో నాతాను సహోదరుడైన యోవేలు, హెగ్రీయుడైన మిప్హారు అనే మాటను చదువుతున్నాం. వినండి ప్రియమైన వారులారా, ఏంటో ఇలా చదువుకుంటూ వెళుతున్నానని మీలో అన్యదా భావించవద్దు. కానీ నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను? దేవుడు యోవేలు అనేటువంటి ప్రవక్తను ఆయన కోరుకున్నారు అనంటే ఏదో సామాన్యంగా బాబు గుడి ఖాళీగా ఉంది, అప్లికేషన్ పెట్టుకో, ఇందులో పని చేద్దు కానీ, లేదా ఒక రికమెండేషన్ లెటర్ తీసుకునిరా, ఈ మందిరంలో పని చేద్దు కానీ, ఒక పాస్టర్ గానో నాయకుడుగా ఉందువు కానీ అని దేవుడు ఏదో పిలుచుకొని పెట్టుకున్నటువంటి మనిషి లేదా వ్యక్తి కాదు ఈ యోవేలు. ఈరోజు వినండి ప్రియమైన వారులారా, మనం చదువుకున్నటువంటి వచనాలలో యోవేలు అనేటువంటి వ్యక్తి ఒక లేవీయుడుగాను, యోవేలు అనేటువంటి వ్యక్తి మందిరం యొక్క ఉపకరణాలను కాపాడటానికి ఒక నాయకుడుగాను, యోవేలు అనేటువంటి వ్యక్తి ఒక సైన్యము యుద్ధము చేయటానికి ఒక తగినటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చదవగలుగుతున్నాం.
మరొక విశేషమైన పాత్ర లేదా విశేషమైనటువంటి అర్థాన్నిచ్చే ఒక విలువైన జీవితం ఈ యోవేలు జీవితంలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఆ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము, క్షమించాలి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. షల్లూము, అమర్యా, యోసేపు, నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, మద్దయి, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఈ యోవేలు అనే పేరు ఇక్కడ ఎందుకు చదువుకున్నాం? ఇక్కడ చదవటానికి గల కారణం ఏమిటి? 18వ వచనాన్ని చదువుకుందాం. యాజకుల వంశములో అన్య స్త్రీలను పెండ్లి చేసుకొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యజాదాకు కుమారుడైన ఈ విషయాలన్నీ ఉంటాయి. 19వ వచనాన్ని చదువుదాం. వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట ఇచ్చిరి. ఏమండి, యోవేలు అనేటువంటి వ్యక్తి ఒక సందర్భంలో అన్య స్త్రీని పెండ్లి చేసుకుంటే ఆ అన్య స్త్రీని పెండ్లి చేసుకోవటం వలన అది దేవునికి అంగీకారము కాదు అని ఎరిగి ఏమండి వెంటనే పరిత్యజించటం అనగా వెంటనే విడిచిపెట్టడం లేదా విడాకులు తీసుకోవటం అది ధర్మము కాదు అని ఒక న్యాయబద్ధముగా దానిని విడిచిపెట్టడం అనేటువంటి పని చేసిన వారిలో యోవేలు అనేటువంటి వ్యక్తి ఒకడు అనే విషయాన్ని మీరు గమనించాలి. చాలా క్రైస్తవంలో చాలా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నవి. ఏమిటో తెలుసా? ఒక క్రైస్తవుడైనటువంటి పురుషుడు అన్య క్రైస్తవ్యం కాని ఒక స్త్రీని ఇష్టపడి పెండ్లి చేసుకోవటం, అలాగే ఒక క్రైస్తవ కన్యకైనటువంటి స్త్రీ అన్యుడైనటువంటి పురుషుణ్ణి ప్రేమించి ఇష్టపడి పెండ్లి చేసుకోవటం, ఈ రెండు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని దృష్టికి వ్యతిరేకమైనవి. దేవుని దృష్టికి వ్యతిరేకమైనవి. ఇలాంటి పొరపాట్లు చాలా ఇక్కడే కాదండి, చాలా పెద్ద పెద్ద క్రైస్తవ్య కుటుంబాలలో కూడా ఉద్యోగాలకు వేరే పొరుగుర్లు వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రాలు దాటి వెళ్ళినప్పుడు ఆఫీసెస్లో కానీ లేదా వేరే వేరే పరిస్థితులలో కానీ మంచితనాన్ని బట్టి ఇష్టపడటం వేరు, లేదంటే వారి యొక్క ఉన్నటువంటి గుణలక్షణాలను బట్టి ఇష్టపడటం అనేటువంటిది వేరు. కానీ ఏమండి, ధర్మం మారిపోకూడదు, పద్ధతులు మారిపోకూడదు. ఒక విశ్వాస ధర్మం అనేటువంటిది ఎంత నమ్మకమైనటువంటిదో అది మార్చుకునే వారంగా కానీ మారిపోయే వారంగా కానీ అసలు ఇది దేవునికి తగినటువంటిది కాదు. అలాంటి పరిస్థితులలో కుటుంబాలలో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ రాత్రి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. యోవేలు అనేటువంటి వ్యక్తి పొరపాటున అన్య స్త్రీని పెండ్లి చేసుకోవటం వల్ల అది దేవుని ధర్మము కాదు అని ఎరిగి వెంటనే న్యాయబద్ధంగా ఆ యొక్క పనిని విడిచిపెట్టినటువంటి వారిలో ఈ యొక్క యోవేలు వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవటానికి లేదా ఒక వ్యక్తిని ఆశించడానికి లేదా ఒక వ్యక్తి పట్ల కొంత మార్పును కలిగి జీవించడానికి ఏమండి దేవుడు కోరుకునే పాత్ర ఎంత విలువైనదో గమనించాలి.
దేవుడు కోరుకునేటువంటి ఆ పాత్ర ఎంత ఎంత శ్రేష్టమైనటువంటిదిగా ఉంటుందో. అందుకనే యోవేలు అనేటువంటి వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ, ప్రవక్తగా ఉండటానికి లేదా ప్రవక్తగా ఏర్పాటు చేయబడటానికి, ప్రవక్తగా నియమితుడుగా ఉండటానికి ఇలాంటి గుణలక్షణాలు, ఇలాంటి ప్రత్యేకతలు, ఇలాంటి ఒక నమ్మకమైనటువంటి క్రియారూపక జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనము ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దైవ చిత్తానుసారమైన ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతూ ఉన్నాం. ఇలాంటివి మన జీవితాలలో, మన కుటుంబాలలో ప్రస్తావన కలగకుండా ఈ విషయాన్ని గమనించాలి. ప్రియమైన వారులారా, యోవేలు జీవితాన్ని నేను ముగిస్తూ ఉన్నాను, గమనించండి. మొదటిగా ఒక లేవీడిగా ఉన్నటువంటి వాడు, రెండవదిగా లేవీడిగా ఉండటమే కాకుండా మందిరం యొక్క ఉపకరణాలలో, మందిరం యొక్క పని విషయాలలో ఒక నమ్మకమైన పనివాడిగా ఉన్నటువంటి వాడు, మూడవదిగా ఈ యోవేలు అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క యుద్ధానికి లేదా సైనికుడుగా నియమితమైనటువంటి వాడు, నాలుగవదిగా ప్రియమైన వారులారా, దేవునికి ఇష్టము కాని పనిని చేశాడని ఎరిగి వెంటనే దానిని విడిచిపెట్టినటువంటి వ్యక్తులలో ఈ ప్రాముఖ్యమైన యోవేలు వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. వినండి ప్రియమైన వారులారా, ఇప్పుడు ముగింపులోనికి వస్తూ ఉన్నాం. ఇంత మాత్రమే కాదండి, ఇశ్రాయేలు 12 గోత్రాలైనటువంటి గోత్రాలలో షిమ్యోను, రూబేను, ఇస్సాకారు, గాదు, మనష్షే అనే ఈ 5 గోత్రాల వాళ్ళు యోవేలుని నీవు మాకు నాయకుడుగా ఉండాలి, నీ నాయకత్వంలో మేము వృద్ధి పొందాలి, మా గోత్రాలకు లేదా మా వంశాలకు నీవే పెద్ద దిక్కుగా ఉండాలని యోవేలుని పిలుచుకొని చేర్చుకున్నటువంటి వారుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, చదవగలుగుతూ ఉంటాం. ప్రియమైన వారులారా, నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, దేవుడు ఒక ప్రవక్తగా ఎన్నుకోవటానికి, దేవుడు ఒక ప్రవక్తగా కోరుకోవటానికి, దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకోవటానికి ఏదో ఆషామాషిగా దేవుడు పిలుచుకోలేదండి. ఇన్ని క్యారెక్టర్స్ ఉండి ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకోవటానికి ఇవి ఒక కారణము కావచ్చు, లేదంటే ఇవి ఒక ముఖ్యమైన లక్షణాలు కావచ్చు అని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. చివరిగా ఈ మాటతో నేను ఈ యొక్క సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. వినండి ప్రియమైన వారులారా, ఈ మాటను మనము చదువుతూ ఉన్నప్పుడు లేదా ఈ విషయాలను మనము చదువుతూ ఉన్నప్పుడు పెతూయేలు కుమారుడైన యోవేలు అని చదువుతూ ఉన్నాం. గమనించండి, కొన్ని వ్యక్తుల జీవితాలు ఈ పుస్తకాలలో, దైవ గ్రంథంలో అన్నీ వ్రాయటానికి సరిపోవు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక విశేషమైన వచనం ఉంది. ఏమిటో తెలుసా ప్రియమైన వారులారా? బైబిల్ గ్రంథంలో లేదా యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా వ్రాయటానికి లేదా ఒక తీసుకుంటే గనుక ఈ భూగోళమే లేదా ఈ భూమి సరిపోదు అని వ్రాయబడుతూ ఉంది. గమనించాలి ప్రియమైన వారులారా. ఒక భక్తుడు ఒక చక్కని పాట రాస్తాడు. ఆ పాటలో అర్థమేమిటో తెలుసా? ఆ పాటలో అర్థమేమిటో తెలుసా? ఏమండి, సముద్రమంత సిర ఉన్న, ఏమండి, సముద్రమంత సిర ఉన్న, ఆకాశమంత కాగితము ఉన్న ఆయన ప్రేమను వర్ణించటానికి ఈ భూమి చాలదట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. సముద్రమంత సిర ఉండి ఆకాశమంత కాగితము ఉన్న దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుని యొక్క ఔన్నత్యము ఎంత గొప్పదో, యేసుక్రీస్తు ప్రభు త్యాగం ఎంత విశేషమైనదో, ఆయన విశ్వాసం ఎడల ఉన్న గొప్ప కార్యాల యొక్క ఆయన అద్భుతాలు ఏమిటో అవన్నీ వివరించడానికి సమయమే సరిపోదట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి వారులారా, మీరు జ్ఞాపకం చేసుకోవలసిన ఒక అమూల్యమైన విషయాన్ని నేను చివరిగా జ్ఞాపకం చేసి ముగిస్తూ ఉన్నాను. వీలైతే రేపటి రోజున యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు గనుక
మీరు చదువుకుని రాగలిగితే కొన్ని అమూల్యమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన సంగతులు, ప్రవక్త ఎందుకు ఆ ప్రజలకు కొరకు నిలువబడ్డాడు, లేదా దేవుని పక్షంగా దేవుడు ప్రవక్తతో ఏమి మాట్లాడించుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా మీరొకసారి చదువుకుని వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే వినటానికి అర్థంగా ఉంటుంది, కొంత ఆత్మీయ తృప్తి అనేటువంటిది కలగగలదు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారులారా, యోవేలు అనే పేరుకి అర్థము యెహోవాయే దేవుడు. యోవేలు అనే పేరుకి అర్థము యెహోవాయే దేవుడు అనే మాటను మనం అక్కడ చదువుతూ ఉన్నాం. వినండి ప్రియమైనటువంటి వారులారా, మరి యోవేలు యొక్క తండ్రి పేరు ఏమిటి? పెతూయేలు. పెతూయేలు అనేటువంటి మాటకు అర్థము యెహోవా ధారాళత. యెహోవా ధారాళత అంటే ఈ తండ్రి యొక్క వివరణ గురించి ఆలోచన చేసినప్పుడు, తండ్రి యొక్క వివరణ గురించి మనము తలంచినప్పుడు, లేదా తండ్రి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యెహోవా ధారాళత పెతూయేలులో ఏముంది అనంటే, ఏమండి, పెతూయేలు అనే తండ్రి అనగా యోవేలు యొక్క తండ్రి ఒక మంచి కవి అట. లేదా ధారాళత అంటే ఏమిటంటే బాగా వ్రాయగలిగిన, వ్రాత సామర్థ్యం కలిగిన వాడు. అనగా మీరు ఇప్పుడు గొప్ప కోసం చెప్పుకోవట్లేదు, కానీ పాస్టర్ గారు ధారాళంగా మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటే, అనగా ఆగకుండా, తడుముకోకుండా, కొన్ని సందర్భాలలో తడుముకోవలసిన పరిస్థితులు వచ్చినా కానీ, ప్రియమైన వాళ్ళ ఆగకుండా ఈ మాట్లాడటాన్ని ధారాళత అంటారు. మీకు ఇంకా అర్థం అవ్వటానికి నేను చెప్పగలిగితే ధారావాహిక కార్యక్రమం అంటే అంటే ధారావాహిక కార్యక్రమం అంటే సీరియల్స్ అన్నమాట. కాబట్టి ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే వినండి ప్రియమైనటువంటి వారులారా, ఒక విశేషమైన ముగింపుతో ఒక మాటను నేను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటి అనంటే, దేవుడు పెతూయేలు అనేటువంటి తండ్రికి ఇచ్చిన ధారాళతను బట్టి, ఆ యొక్క ప్రవక్త యొక్క పునాదులను బట్టి దేవుడు యోవేలును ఒక ప్రవక్తగా కోరుకున్నాడు. మరి వినండి ప్రియమైన వారులారా, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథములో యోవేలును బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు, అక్కడ దేవుడు యోధా వారిని హెచ్చరించడానికి, యోధా వారికి బుద్ధి చెప్పడానికి అక్కడ యోవేలు అనేటువంటి వ్యక్తిని కోరుకున్నాడు. అదే యూదా ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు యోవేలు ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం విన్నాము కదా, ఒక వ్యక్తి గురించి మనం విన్నాము కదా, యోవేలు అనే ప్రవక్త గురించి మనం ఆలోచన చేస్తున్నాము కదా. దేవుడు ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థానంలో పెట్టడానికి ఎంత ఆలోచన చేశాడండి, ఎంత ఆలోచన చేశాడండి, ఎన్ని కోణాలు చూశాడండి. ఈరోజు మన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించడానికి వారిలో నీవు నేర్పిస్తున్న లక్షణాలు ఏమున్నాయి? లేదా దేవుడు నిన్నే ఆశీర్వదించడానికి నీలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారులారా దైవ సంబంధమైన ప్రార్థన ఏది? లేదా దైవ సంబంధమైనటువంటి ఆలోచన ఏది? ఇక్కడ నుండి వచ్చి వెళ్ళి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈరోజు యోవేలు ప్రవక్త ఆయన ఒక లేవీయుడని, మందిరము ఉపకరణాలు కాపాడేవాడని, ఒక మంచి సైనికుడని, ఒక అన్య స్థితిలో నుండి బయటకు వచ్చిన వాడని ఇలాగున మీరు వింటూ ఉన్నప్పుడు, మరి నా పిల్లలు ఇలా లేరే, నా కుటుంబం ఇలా లేరే, నా భర్త ఇలా లేదే, నా భార్య ఇలా లేదే అని ఏమైనా నీలో ప్రశ్న రాగలుగుతుందా? విని వెళ్ళిపోతున్నామంతే.
ఈ ఈ వాక్యము నా బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి అని తలంచే వాళ్ళు ఎందరున్నారు ఈరోజు? వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నాము, కానీ వాక్యము ఇలాగున నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని, ఈ మాట నా బిడ్డలకు మేలుకరంగా ఉండాలని ఆ ప్రకారంగా నడిపించే తల్లిదండ్రులు లేదా ప్రోత్సహించే తల్లిదండ్రులు ఎవరున్నారు ఈరోజు? ఈరోజు ఈ మాట వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఎలాగున మనం దైవ విశ్వాస జీవితంలో మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఎలా ఎదుగుతూ ఉన్నాం, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చివరి మాట ఏమిటో తెలుసా? ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం ప్రవచింపబడినటువంటి ప్రవచనం ఏమండి కొన్ని వందల సంవత్సరాల తరువాత పౌలు భక్తుడు ఎలా ప్రస్తావించుతూ ఉన్నాడు? మీకు అర్థమవటానికి నేను మరో విధంగా చెప్పగలిగితే, క్రీస్తుకు పూర్వము ప్రవచింపబడినటువంటి యోవేలు ప్రవచనం, క్రీస్తు శకములో పౌలు భక్తుడు ఆ యోవేలు ప్రవచనాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎలాగున ఇది సాధ్యం? ఈ మాట మీకు అర్థమైందా? ఈ మాటను మీరు గమనిస్తూ ఉన్నారా? యోవేలు యొక్క క్రీస్తుకు ముందు ప్రవచింపబడినటువంటి ప్రవచనం ఏమండి క్రీస్తు శకములో ఇది ఎలాగున ప్రస్తావించబడుతూ ఉంది. యోవేలు యొక్క ప్రవచనం ఎంత విశేషమైనదిగా ఉన్నదో, యోవేలు యొక్క విశేషమైన జీవితం ఎలాగున ఇది నిలవబడుతూ ఉందో ఒకసారి ఆలోచన చేద్దాము. క్రీస్తుకు పూర్వము ప్రవచింపబడిన ప్రవచనం క్రీస్తు శకములో అది ఎలాగున పౌలు భక్తుడు ఎంతగా దానిని వాడుకుంటూ ఉన్నాడో ఆలోచన చేయాలి. ఈరోజు నేను ఒకటే చివరి మాటగా దేవుని వాక్యాన్ని నీలో ఎలాగున అది ఉపయోగకరంగా మార్చుకోగలుగుతూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని ఎలాగున నీ జీవితానికి అవి ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి ఉపయోగిస్తూ ఉన్నావు, ఆలోచన చేయాలి. ఇందులో ఒక మాట ఎవరు రాసిన, ఎవరికి దేవుడు మాట్లాడించి చూపిన ఇందులో భద్రపరచబడింది గనుక ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యము వాగ్దానంగా వారి జీవితాలలో నెరవేర్చబడుచు ఉన్నది గనుక ఈరోజు ఈ వాగ్దానము అనగా రేపటి నుండి మనము వాక్యాన్ని, ఈ యోవేలు యొక్క ప్రవచన వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలి. ఎందుకంటే ఇది ప్రవచన వాక్యం. ఈ ప్రవచన వాక్యము మన జీవితాలలో నెరవేర్చబడటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఎందుకు అంటే ప్రవక్తనే దేవుడు ఎంతో సిద్ధపరిచి ఆయన కోరుకుంటున్నాడు గనుక, ఎంతో సిద్ధపరిచి ఆయన కోరుకుంటున్నాడు గనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, నిన్ను ఎలాగున కోరుకోవాలని నీవు దేవునిని అడుగుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వెలా కోరుకోవాలని అనుకుంటున్నావో, నీవు దేవునిని ఏమడుగుతున్నావో నాకు తెలియదు, కానీ
ఏ ఆశీర్వాదము రావాలి అని, ఏ ఆశీర్వాదం నీ పిల్లలకి కలగాలని నీవు కోరుకుంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు తన పిల్లలకు ఆశీర్వాదము కలగాలని ఒక ప్రవక్తను ఆయన కోరుకుంటూ ఉంటున్నప్పుడు, ఈరోజు ఇదే ఆశీర్వాదం నీకు కలగాలని నీవెలా కోరుకోగలుగుతూ ఉన్నావు? ఇదే ఆశీర్వాదం నీకు కలగాలని నీవెలా కోరుకోగలుగుతున్నావు? ఇదే ఆశీర్వాదం నీకు పొందాలని దేవుని నుండి నీవే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు సంపాదించుకుంటూ ఉన్నావు? ఆలోచన చేస్తావా? ఒక చిన్న నిర్ణయాన్ని చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన, ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నేను కోరుకునేవి నా బిడల జీవితంలో నీవు నెరవేర్చాలి. నీవు కోరుకునేది ప్రవక్త ద్వారా నీవు నెరవేర్చుకున్నావు కదా అయ్యా. నేను కోరుకునేది నాయన నా జీవితంలో, నా కుటుంబంలో ఇది నెరవేర్చండి అని ఒక చిన్న ప్రార్థన చేయగలుగుతావా? ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ప్రభువా, మీ కృపను బట్టి వందనాలు అయ్యా. అయ్యా, నన్ను ఎలాగున కోరుకుంటున్నావో అయ్యా, నేను ఏ విధంగా దీవించబడాలని నాయనా నీ చిత్తమై ఉన్నదో ప్రభువా, నీవు కోరుకున్నట్టు నేనుండటానికి అయ్యా, నీవు కోరుకున్నట్టు నేనుండటానికి అయ్యా, ప్రవక్తను ఎలాగైతే నీవు కోరుకున్నట్టుగా ఏర్పాటు చేసుకున్నావో, మీ వాక్యము కోరుకున్నట్టుగా మేము జీవించటానికి, మీ వాక్యము కోరుకున్నట్టుగా మేము బ్రతకటానికి, మీ వాక్యము కోరుకున్నట్టుగా మేము నిలబడటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభువా, నాయన ప్రవక్త అయిన యోవేలుని నీవు కోరుకున్నావు. ఇలాగున ప్రవక్త జీవితం ఉండవచ్చు, అందుకనే దేవుడు ప్రవక్తగా కోరుకున్నాడు అనే విషయాలను మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మీ కృపకై వందనాలు చెల్లించుకొనొచ్చు, మీ కనికరముకై వందనాలు చెల్లించుకొనొచ్చు అయ్యా. మీరు కోరుకునే జీవితంలో మేమందరము ఉందుముగాక, మీరు కోరుకునే స్థితిలో మేమందరం ఎదుగుదుముగాక అయ్యా. మీరు కోరుకునే స్థితిలో వాక్యము ద్వారా మా జీవితాలన్నీ బలపడునుగాక. అట్టి కృప కార్యమును మీరు మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచే, మా యెడల రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం రుణము క్షమించు, మమ్మలను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.